కృష్ణం వందే జగద్గురు. జై శ్రీకృష్ణ. అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టేసి కృష్ణని కామెంట్ చేయండి. కుంభరాశివారికి ఏప్రిల్ 9, 10, 11, 12 తేదీల్లో పి అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేదిదే. ఒంటరిగా కూర్చొని మరీ ఈ వీడియోనైతే చూడండి. ప్రముఖ జ్యోతిష్య నిపుణులను సంప్రదించి కుంభరాశివారికి ఈ 4 రోజులు ఏ విధంగా ఉండబోతోంది, ఎటువంటి నష్టాలు జరగబోతున్నాయి, వచ్చే నష్టాల నుంచి ఏ విధంగా తప్పించుకోవచ్చు, అలాగే వచ్చే అదృష్టాలేంటి, వాటిని ముందుగానే ఎలా గ్రహించి మీ దగ్గరకు ఆ అదృష్టాలను వచ్చేలా చేసుకోవచ్చు, అలాగే మీకు శత్రువులెవరు, మిత్రువులుగా ఎవరు మారబోతున్నారు, అలాగే ఈ యొక్క పి అనే వ్యక్తి స్త్రీనా లేక పురుషుడా, వీరివల్ల నష్టం జరగబోతోందా, లాభం జరగబోతోందా, ఆర్థికపరంగా మీకు ఏ విధంగా ఉంటుంది, కుటుంబపరంగా ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఇటువంటి పూర్తి వివరాలనేవి మీకోసం ఈ వీడియోలో క్లియర్గా వివరించడమైతే జరుగుతుంది. కుంభరాశివారికంట ఈ వీడియో పడింది అంటే కనుక ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నమైతే చేయండి. అప్పుడే మీకు పూర్తి వివరాలనేవి తెలుస్తాయి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాము. కుంభరాశివారిని మనమిప్పుడు ప్రస్తుత కాలంలో గమనించుకున్నట్లయితే కనుక వీరు వ్యక్తిగతంగా చాలా వరకు కూడా మానసికమైనటువంటి టెన్షన్లు అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు. అది ఆరోగ్యపరంగానైనా, లేదా బంధువుల పరంగానైనా, లేదా కుటుంబపరంగానైనా ఏ విధమైనటువంటి సమస్య అయినా కానీ కొంచెం మనసుకి ఎక్కువగా తీసుకొని ప్రతి దాని గురించి ఓవర్గా ఆలోచిస్తున్నారని చెప్పి, అలాగే కొంచెం ఎక్కువగా భయపడుతూ ఉన్నారని చెప్పి, జరుగుతుందో లేదో అని చెప్పి ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీరి యొక్క మైండ్ సెట్ అన్నది కొంచెం అవకతవకలుగా, అంటే కొంచెం గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ అంటారు కదా, నా మైండ్ ఏం బాలేదు, నా మనసేం బాలేదు అని చెప్పి అంటూ ఉంటాం కదా, అటువంటి వాతావరణాన్నైతే వీరిప్పుడు ప్రస్తుత కాలంలో అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు. మానసికంగా ప్రశాంతత లేదు. ఆ ఒక్క పాయింట్ అయితే 100% నిజము అని చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశివారు ఏదైతే వీళ్లకున్నటువంటి వృత్తిపరంగా కొన్ని రకాలైనటువంటి టెన్షన్లు అనుభవిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. వృత్తిపరంగా ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడాను మీరు ఆశించినంత ఫలితమనేది మీకు దొరకకపోవడం, అలాగే మీ వృత్తిలో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, అడ్డంకులు వచ్చి మిమ్మల్ని ఈ విధంగా కూడా మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉండడం, ఆశించిన దానికంటే తక్కువ ఫలితాలనేవి రావడం, కష్టం తప్ప ఫలితం ఎక్కువగా లేకపోవడం, అలాగే మీరు ఏదైతే ఇది ఖచ్చితంగా జరుగుతుంది అనుకున్నటువంటి పని ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఆగిపోవడం, ఇటువంటివి కూడా వృత్తిలో ఎదుర్కొంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీరు కష్టాన్ని కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఈ ఏప్రిల్ నెల అనేది స్టార్ట్ అయిందో ఇప్పటి నుంచి, అంటే గతంలో ఉన్నటువంటి పట్టుదల, ఆవేశం, ఏదైనా కానీ సాధించాలి అనేటువంటి తపన అనేది మీకు కొంచెం తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటున్నాను అంటే కుంభరాశివారు చాలా పట్టుదల కలిగిన వ్యక్తులండి. ఏదైనా కూడా కష్టపడి సాధించి వారికంటూ ఒక గుర్తింపును, ఒక పేరును తెచ్చుకోవడంలో ఎప్పుడూ కూడా మీరు ముందడుగులో ఉంటారు. ఎక్కడా కూడా ఒకరి కింద చేయి కాపే మనస్తత్వం కుంభరాశివారికి ఉండదు. ఒక మాట అంటే పడరు. అలాగే ఒకరిని ఎప్పుడూ కూడా అలుసుగా మాట్లాడడం, ఒకరి మనసును నొప్పించే విధంగా మాట్లాడడం కుంభరాశివారికి అస్సలు చేతకాదు. వీరి యొక్క మంచి మనసు వల్ల, పెద్దవాళ్లకు వీరిచ్చే విలువ వల్ల చిన్నవాళ్ల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కూడా ఎన్నో అవమానాలను, ఎన్నో ఆటంకాలను, ఎన్నో సమస్యలను కూడా ఎదుర్కొని చివరికి వారి కాళ్ల దగ్గరికే వారు వచ్చేలా భగవంతుడు ఈ రోజుల వారికొక స్థితిని కలుగజేశారు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే కనుక ఎప్పుడైనా కాని కుంభరాశివారు అంటే మనకు చిన్నప్పటి నుంచి, ఊహ తెలిసిన దగ్గర నుంచి ఏదైతే 30 సంవత్సరాల లోపు వయసు ఉంటుందో, అంటే ఎవరికైనా కాని వీళ్లకు ఈ 30 సంవత్సరాల వయసు లోపల అనుభవం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అయితే కుంభరాశివారికి ఈ యొక్క అనుభవం అనేది తక్కువగా ఉండటం వల్ల కొంచెం మొహమాటముండి, అంటే ఎదుటివారిని ఏ విధంగా అంటే ఫీలైపోతారేమో అన్నట్లుగా ఆ యొక్క ఆలోచన, ఆ ఇంటెన్షన్ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఇంటెన్షన్ ఫీలింగ్ వల్ల ఎక్కువగా ఎదుటివారిని ఏమీ అనలేరు. అంటే ఎదుటివారు వీరిని నొప్పించే విధంగా మాట్లాడినా వీరు మాత్రం వారిని నొప్పించకుండా సమాధానం ఇవ్వడం, వారు ఎదుటివారు వీరికి హాని కలిగేటట్లుగా ప్రవర్తించినా, వీరికి నష్టం చేసే విధంగా వారి యొక్క గుణాలనేవి ఉన్నా, లేదా వీరిని వాడుకుని వదిలేసే విధంగా వారి యొక్క మాటతీరు ఉన్నా కాని అన్నింటికీ కూడా తలవంచుకుని వారికి ఎదురు మాట్లాడకుండా పరిస్థితులకు తగ్గట్లుగా లొంగే ఈ యొక్క కుంభరాశివారు ఇప్పుడు ఏదైతే 32 సంవత్సరాలు, 33 సంవత్సరాలు, 34 సంవత్సరాలు వచ్చాయో వారు మాత్రం ఇప్పుడిప్పుడే కొంచెం నేర్చుకుంటున్నారు. అంటే మనం సైలెంట్గా ఉండకూడదు. సైలెంట్గా ఉంటే మనకి ఎప్పుడైనా కాని అవతలివారు మనల్ని వాడుకుని వదిలేసే విధంగానే ఉంటున్నారు. మనం ఎప్పుడైనా సమాధానం ఇవ్వాలి. ఇంకెప్పుడు మనం సమాధానమిస్తాము? ఎల్లకాలం కూడా మొహమాట పడుతూ కూర్చుంటే ఎలా? మొహమాట పడకూడదు అని చెప్పి
ఇటువంటివన్నీ కూడా మైండ్లో పెట్టుకుని ఎవరన్నా ఇప్పుడు వీరికి మనసుకి నొప్పి కలిగించేలా మాట్లాడినా, ఎవరైనా ఇండైరెక్ట్గా వీళ్ళని ఒక మాట అనాలని చెప్పి ప్రయత్నించినా, ఎవరైనా వీళ్ళని వాడుకోవాలని చెప్పి ప్రయత్నించినా, ఎక్కడా కూడా తగ్గకుండా సమాధానమిచ్చిపడేస్తున్నారని చెప్పి చెప్పుకోవచ్చు. నేను మీకు అందించే సలహా ఏంటి అంటే కనుక, ఎప్పుడైనా ఒకటే గుర్తుంచుకోండి, కుంభరాశివారికి కళ్లల్లో ధైర్యం కనిపించాలి. ఎవరికీ కూడా భయపడనటువంటి ఆ యొక్క చూపు, ఆ మైండ్ అంటే మనిషి యొక్క కళ్లను బట్టి, మనిషి యొక్క మాట తీరును బట్టి, మనిషి యొక్క పర్సనాలిటీలో బిహేవ్ చేసే విధానాన్ని బట్టి అవతలవారు ఈ అమ్మాయి లేదా ఈ అబ్బాయి భయపడుతోంది, నా మాటను చూసి నన్ను చూసి అని చెప్పి అవతలవారు కొంచెం లూజ్ పాయింట్ ఏదైనా కనిపెట్టారు అంటే అవతలవారికి మనం చిక్కినట్లే. కాబట్టి అవతలవారికి ఎప్పుడూ కూడా మన మాట తీరులో, మన మాటల్లో ధైర్యం ఉండాలి. అక్కడ వారు చెయ్యాలి అనుకున్నది మనం చెయ్యకపోయినా కూడా పర్లేదు. మనకి ఎవ్వరూ కూడా ₹1 ఇచ్చేది లేదు. మనకి ఎవ్వరూ కూడా ₹1 పెట్టేది లేదు. అలాగే మనకి ఎవ్వరూ ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఆపదొచ్చినప్పుడు మనకి సహాయం చేసేవాళ్ళు కూడా ఎవ్వరూ కూడా ఉండరు. అటువంటప్పుడు మీరిప్పటివరకు మిమ్మల్ని గమనించుకున్నట్లయితే కనుక మీ కష్టాలేంటో మీరే పడ్డారు, మీ బాధలేంటో మీరే పడ్డారు, మీ యొక్క ఆ మానసిక టార్చర్ ఏంటో అది మీకు మాత్రమే తెలుసు. మిమ్మల్ని వాడుకున్న వాళ్ళు ఎంతమందో ఉన్నారు. ముఖ్యంగా చుట్టాల్లో, బంధుమిత్రుల్లో, మీ యొక్క స్నేహితులలో, మీ యొక్క రక్త సంబంధికుల్లో చాలామంది కూడా మిమ్మల్ని వాడుకుని మీతో అవసరాలన్నీ కూడా తీర్చుకుని, అంటే మీ ద్వారా వారికంటూ ఒక స్థాయిని ఏర్పరచుకుని అవసరం తీరిపోయిన తర్వాత నువ్వెవరో నేనెవరో అన్నట్లుగా ప్రవర్తించేవారిని మీరిప్పుడు చూస్తూనే ఉన్నారు. మీకు మనుషుల యొక్క వ్యక్తిత్వాలు గత కొన్ని సంవత్సరాల నుంచి తెలుసు. అలాగే మీకు ఏలనాటి శనిదశ మొదలైన తర్వాత మీ రాశికి అధిపతి అయినటువంటి శనిదేవుడు మీకు మనుషుల యొక్క వ్యక్తిత్వాలను ఎటువంటివో పరిచయం చేశారు. ఎవరు మీవాళ్ళు, ఎవరు పరాయివాళ్ళు అనేది మీకు పరిచయం చేశారు. అసలు డబ్బు యొక్క విలువ జీవితంలో ఎంతవరకు మిమ్మల్ని నడిపిస్తుందో మీకు పరిచయం చేశారు. మనసు ప్రశాంతంగా ఉండటానికి ఏ ఏ అలవాట్లనేవి చేసుకోవాలో మీకు తెలియజేశారు. ఇక ఆరోగ్యం విషయానికొస్తే అంతకుముందు అసలు తెలీదు. ఆరోగ్యపరంగా ఏ సమస్యలు మీకుండేవి కాదు ఏలినాటి శనిదశ మొదలవ్వకముందు. కానీ ఎప్పుడైతే ఏలినాటి శనిదశ మొదలైందో అప్పట్నుంచి కూడా అనేక రకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి, ముఖ్యంగా ఆడవారైతే గర్భసంచికి సంబంధించిన సమస్యలతోటి, ఇంకా మగవారైతే గ్యాస్ట్రిక్ సమస్యలు, ఆడవారికి కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు, కాళ్ల నొప్పులు, మైగ్రేన్ కలనొప్పి, కంటిచూపు మందగించడం, బీపీ పెరగడం, యాంగ్జైటీ ఇష్యూసు, గుండెల్లో దడ, ఇటువంటి రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి అసలు 1 కాదు 2 కాదు జీవితం మొత్తం కూడా ఇలా ఉంటుంది అని చెప్పి చాలా వరకు కూడా 34-35 సంవత్సరాల్లోనే మీకు పూర్తి జీవితం కళ్ల ముందు కనిపించేలా చేశారు ఆ శనిదేవుడు. కాబట్టి శని అంటే ఎప్పుడూ కూడా చెడు అని చెప్పి అనుకోకండి. ఎందుకంటే చాలా వరకు కూడా శనిదేవుడు మంచివాళ్లకు మంచే చేస్తారండి. మీ యొక్క మంచితనం వల్లే ఈ రోజున మీరు ఒక స్థాయిలో నిలబడగలిగారు. ఏలినాటి శనిదశ మీకు మొదలైనప్పటికీ కూడాను డబ్బు పరంగానైనా కానివ్వండి, మీరు చేసే వృత్తిపరంగానైనా కానివ్వండి, ఎన్ని వచ్చినా కూడా మీరు తట్టుకుని నిలబడగలిగారు, తట్టుకుని సాధించగలిగారు. ఎవరిచేతైనా ఒక మాట అనిపించుకున్నా కూడా మళ్లీ తిరిగి కోలుకోగలిగారు. ఎంత మానసికమైనటువంటి క్షోభను మీరు అనుభవించినా కూడా ఆ యొక్క మానసిక క్షోభ నుంచి కూడా బయటపడగలిగారు. వీటన్నింటికీ కూడా కారణం మీ యొక్క మంచితనమని చెప్పుకోవాలి. కాబట్టి కుంభరాశివారు చాలా అంటే చాలా నేర్చుకున్నారు ఈ యొక్క ఏలినాటి శని పీరియడ్ అనేది మీకు స్టార్ట్ అయిన తర్వాత. ఇప్పుడు ఏదైతే ఏలినాటి శని చివరి దశలో ఉందో ఇప్పుడు మీకు శనిదేవుడు ఇంకా మంచి చేయబోతున్నారు. మీకు కొన్ని కష్టాలు ఉన్నాయి లేవు అని చెప్పి ఇక్కడ నేను చెప్పడం లేదు. కొన్ని కష్టాలైతే మీకున్నాయి, కొన్ని బాధలు కూడా ఉన్నాయి, కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రతి దాంట్లో కూడా చెయ్యాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు, జరుగుతుందా లేదా అనే సందిగ్ధంలో ఉన్నారు. కొన్ని అనుమానాలు కూడా మనసులో పెట్టుకున్నారు, కొంతమందిని మనసులో పెట్టుకున్నారు. ఏది మంచి ఏది చెడు, ముందడుగు వేస్తే ఏంటి వెయ్యకమోతే ఏంటి అని చెప్పి ఇటువంటివి కూడా మీరు చాలా ఫేస్ చేస్తూ ఉన్నారు. ఒక్కటే గుర్తుంచుకోండి, మీకున్నటువంటి అనుమానాలు, మీకు జరిగినటువంటి అవమానాలు, ఏదైతే చెయ్యాలా వద్దా అనేటువంటి సందిగ్ధంలో ఉన్నటువంటి ఆ యొక్క మైండ్ సెట్లో ఉన్నవన్నీ పక్కన పెట్టేసేయండి. ఏది జరుగుతుందో అది జరగనివ్వండి. ఎలా రాసిపెట్టిందో అలాగే జరుగుతుంది. ఎక్కువగా ఆలోచించడం వల్ల ఏదీ కూడా మీరు ఆపలేరు. అతిగా ఆలోచించడం వల్ల ఏదీ కూడా మీరు సాధించలేరు. మొదటిగా ఈ రోజు ఎలా ఉంది, ఈ క్షణం ఎలా ఉంది, ఇది హ్యాపీగా ఎంజాయ్ చేశానా లేదా, నాకంతా కూడా మంచి జరుగుతుందా లేదా, ఈ టైంలో నేను సంతోషంగా ఉన్నానా లేదా,
ఇదొక్కటి మాత్రమే చూసుకోండి. భగవంతుడి మీద భారం వేసి వదిలేసేయండి. మీకిప్పుడు గురుబలం కూడా మంచిగానే ఉంది. కాబట్టి మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనిలో కొంచెం శ్రద్ధను పెట్టండి. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ఫలితాలనైతే సాధిస్తారు అన్న విషయాన్నైతే 100% మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఎవ్వరి ముందు మీరు తలవంచాల్సిన పని లేదు. అలా అని చెప్పి ఒకళ్ళని ఎప్పుడూ కూడా మీరు ఒక మాట అనే వ్యక్తులు కూడా కాదు. కాకపోతే మనుషుల యొక్క మనస్తత్వాలేంటో పూర్తిగా మీరు తెలుసుకున్నారు కాబట్టి మొహమాటాన్ని కాస్త దూరంగా పెట్టండి. భయాన్ని దూరంగా పెట్టండి. ఏదన్నా మాట్లాడాలనుకున్నప్పుడు మనసు విప్పి ఓపెన్గా ఫ్రీగా మాట్లాడుకోండి. ధైర్యంగా మాట్లాడండి. ఇక ఈ పి అనే వ్యక్తి ఎవరు? ఇంట్లోవారా లేక బయటవారా అంటే కనుక ఈ యొక్క పి అనే వ్యక్తి మీకు ఇంట్లోవారు కాదు, బయటవారు. రక్త సంబంధికులు కాదు, బయటవారు. మీ యొక్క కుటుంబ సభ్యుల్లో వాళ్ళు కాదు, బయటవారు. స్త్రీనా లేక పురుషుడా అంటే కనుక ఈ యొక్క పి అనే వ్యక్తి ఒక పురుషుడు. ఈ యొక్క పురుషుడు ద్వారా మీకు జరిగేది ఏంటి అంటే కనుక ఈ వ్యక్తి ఎలా ఉంటారు అంటే కనుక మీకు చాలా వరకు కూడా మంచితనాన్ని పంచినట్లుగా మాట్లాడతారు. మీరంటే ఇష్టం, అభిమానం, ప్రేమ ఉన్నట్లుగా మాట్లాడతారు. మీ నుంచి రకరకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ గ్రహించాలి అని చెప్పి చూస్తారు. వాళ్ల జీవితంలో జరిగేవన్నీ కూడా మీకు చెబుతున్నట్లుగా లేని మాటలు చెప్పి మిమ్మల్ని మాయ చెయ్యాలి అని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. మీరు ఏ విధంగా ఆర్థికపరంగా ఎదుగుతున్నారో తెలుసుకోవాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. మీ యొక్క ప్రతి కదలికలో ఎటువంటివి వారు నేర్చుకోవాల్సిన ఉన్నాయో అవన్నీ కూడా మీ దగ్గర్నుంచి పసిగట్టాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే డబ్బు పరంగా కొన్ని తెలియని విషయాలు, మీకేవైతే వీక్నెస్లున్నాయో ఇటు పిల్లల పరంగా కానీ ఇటు ఆరోగ్యపరంగా కానీ ఏదైతే వీక్ పాయింట్లున్నాయో, వీక్ పాయింట్స్ అంటారు కదా, ఆ వీక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకుని వాటి పరంగా మీకు డబ్బు విషయంలో ఎక్కువగా నష్టపరచాలి అని చెప్పి చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ వ్యక్తితోటి మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యక్తి ఇంట్లో వ్యక్తి కాదు, బయట వ్యక్తి. కాబట్టి మీరు బయటవాళ్లను అంత తేలిగ్గా నమ్మే మనుషులు కాదు. మీరు ఎవరినైనా కానీ చాలా వరకు కూడా ఫిల్టర్ చేసి వారి యొక్క మనోభావాలు గుర్తించి, అంటే అసలు ఎందుకు మనకిలా చెబుతున్నారా అని చెప్పి ఆలోచించి ఒక అడుగు ముందుకు వేసే రకాలే మీరు. కానీ కొన్నిసార్లు మాత్రం ఎవరైనా కానీ కొంచెం తడబడుతూ ఉంటారు. కొంచెం వీక్నెస్ అంటే వీక్ పాయింట్స్ దగ్గర కొంచెం ఆలోచన లేకుండా ముందడుగు వేస్తూ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. వీరి వల్ల మాత్రం మెయిన్గా మీకు డబ్బు పరంగా నష్టం వచ్చే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక అలాగే ముఖ్యంగా ఈ పి అనే వ్యక్తితోటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి, అలాగే మీ యొక్క వృత్తికి సంబంధించి, మీ యొక్క ఆస్తులకు సంబంధించి, మీకున్నటువంటి ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో వాటికి సంబంధించి ఇలాంటివి ఏవీ కూడా వ్యక్తిగతంగా మీరు పంచుకోవద్దు. వారితో ఎంతవరకు డిస్టెన్స్ మెయింటైన్ చేయగలిగితే అంతా మీకు మంచిది. వారికి మీరు ఎంత దూరంగా ఉండగలిగితే మీకు అంత మంచిదే అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక ఈ 4 రోజుల విషయాల్లో కూడా అంటే ఏప్రిల్ 9, 10, 11, 12 తేదీల్లో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులుంటాయి అంటే కనుక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కొన్ని చిన్న డిస్టర్బెన్స్ ఉంటూ ఉంటాయి. మీకు మీ యొక్క లైఫ్ పార్ట్నర్కి కొంచెం మానసికమైనటువంటి మనస్పర్ధలు వచ్చే అవకాశముంది. ఇంతవరకు మీకు పెళ్ళైన తర్వాత ఏదైతే మార్చాలి అనుకుంటున్నారో దాన్ని మీరు మార్చలేక ప్రతీదీ కూడా చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటికైనా కానీ ఏది మనసుకు తీసుకోకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఎప్పుడూ కూడా మనం మారమనడం వల్ల ఒకళ్ళు మారరు అనే విషయాన్ని మీరు తెలుసుకునే ఉంటారు. కాబట్టి మీ యొక్క మైండ్ సెట్ని మీకు అనుకూలంగా ఉంచుకోండి. సంతోషంగా ఉండే ప్రయత్నమైతే చెయ్యండి. కుటుంబపరంగా చాలా వరకు సమస్యలు తగ్గుతాయి. ఇక సంతానపరంగా చూసుకున్నట్లయితే సంతానపరంగా కూడా మీకు చాలా బావుంటుంది. ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు. అలాగే కొన్ని విషయాల పట్ల టెన్షన్ పడుతున్నారు. టెన్షన్ అస్సలు పడకండి. మీరనుకున్నట్లుగా సకాలంలో అన్నీ జరిగిపోతాయి. ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు. ఎటువంటి సమస్యలు ఉండవు. ఇక మీరింట్లో నిత్యం దీపారాధన చేసుకోండి. ఎవ్వరి మాటలకు కూడా పడిపోవద్దు. ఎవ్వరి మాటలు కూడా వినవద్దు. ఎవరి దగ్గర కూడా భయపడవద్దు. ఫస్ట్ మీ యొక్క మాట తీరులో, మీ యొక్క మాటలో ధైర్యం ఉండాలి. మీ యొక్క కంటి చూపులో ధైర్యం ఉండాలి. మీ యొక్క బాడీ పర్సనాలిటీలో ధైర్యం ఉండాలన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఎందుకంటే మన యొక్క బాడీ లాంగ్వేజ్ అంటారు చాలామంది. ఆ యొక్క బాడీ బిహేవ్ చేసేదాన్ని బట్టే మనం భయపడుతున్నామా లేకపోతే ధైర్యంగా ఉన్నామా అనేది కూడా అవతలివారు పసిగట్టగలిగే జనం యొక్క మధ్యలో మనం బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి ధైర్యంగా ఉండండి. అలాగే ఎవరో ఏదో అనుకుంటారు అని చెప్పి ఏ పనులు చేయొద్దు. మిమ్మల్ని మీరు ఎక్కడా కూడా నష్టపరుచుకోవద్దు. ఎందుకంటే
ఇవాళ్ల ఉన్నది రేపు ఉండకపోవచ్చు, రేపు ఉండేది ఇవాళ్ల మీకు ఉండకపోవచ్చు. కాబట్టి మనుషుల యొక్క ఆ మానసిక స్థితిని బట్టి మనం నడుచుకోవాల్సిన అవసరం లేదు. మనకు నచ్చినట్లుగా మనం నడుచుకోవాలి. అవతలివారి యొక్క వ్యక్తిత్వాలను కనిపెట్టి వారు మన పట్ల అవసరమైనప్పుడు ఏ విధంగా ఉంటున్నారు, అవసరం తీరిపోయిన తర్వాత మనల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు, ఇవన్నీ కూడా మీరు తెలుసుకుని దాన్ని బట్టి మూవ్ ఆన్ అవుతూ ఉండండి. ఇక వృత్తిపరంగా మీరు కొంచెం కష్టపడాలి. ఈ యొక్క ఏప్రిల్ నెల అంతా కూడా మీకు కుటుంబంలో కొంత ఫెస్టివల్ వాతావరణం నడుస్తుంది. అంటే ఏదో ఒక పెళ్లి వాతావరణం కానివ్వండి, లేకపోతే గనక ఏదైనా బర్త్డేస్ వాతావరణం, కొన్ని సెలబ్రేషన్స్ అనేవి ఇంట్లో జరుపుకుంటూ ఉండటం, కొంచెం బంధుమిత్రులతో ఎక్కువగా కలుస్తూ ఉండటం, కొంచెం చుట్టాలు ఎక్కువగా ఇంటికి వస్తూ ఉండటం పోతూ ఉండటం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు చేసే వృత్తి యందు కొన్ని ఆటంకాలనేవి వస్తూ ఉంటాయి. అంటే అటూ ఇటూ మేనేజ్ చేసుకోలేకపోతారు. కాబట్టి కొంచెం ఆర్థికపరంగా మీరు డౌన్ అయ్యే అవకాశమైతే కనిపిస్తూ ఉంది. కాబట్టి అస్సలు మీరు టెన్షన్ పడవద్దు. కొంచెం ఏదైతే మీకు ప్రశాంతంగా ఉంటుందో ఆ యొక్క ఇదిని ఎంచుకోండి. దేనికోసం కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క విషయాన్నైతే గుర్తుంచుకోండి. ఎందుకంటే డబ్బు అనేది శాశ్వతం కాదు. ఈరోజు ఉన్న ఆరోగ్యం రేపు ఉండదు. ఎక్కువ టెన్షన్ పడటం వల్ల మీ ఆరోగ్యం దెబ్బతినవచ్చు. కాబట్టి ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధను చూపించండి. టైంకి తినండి, టైంకి పడుకోండి. ఎక్కువగా అతి ఆలోచన చేయకండి. మీకు భగవంతుడు పెట్టినటువంటి ఒక శాపం ఈ కుంభరాశివారికి. అతి ఆలోచన తీసేసి మైండ్ ఎప్పుడూ కూడా ఒక తెల్లటి కాగితంలాగా ఉంచుకుంటే మీ అంత అదృష్టవంతులు మరొకరు ఉండరు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ విషయం మీద కాన్సంట్రేషన్ పెట్టండి. చక్కగా రెగ్యులర్గా 1 గంటసేపు వాకింగ్ చేయడం కానీ, యోగా చేయడం కానీ, ఇటువంటివన్నీ కూడా మీరు చేసుకుంటూ ఉండండి. ఆరోగ్యాన్ని బాగా చూసుకోండి. మంచి ఆరోగ్యం ఉంటే డబ్బు ఆటోమేటిక్గా అదే వస్తుంది. కాబట్టి హ్యాపీగా ఉండే ప్రయత్నమైతే చేయండి. ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి. అలాగే ఈ నెలలో ఎప్పుడైనా కుదిరినప్పుడు శివునికి ఆవుపాలతోటి అభిషేకం చేయండి. గోమాతకు పూజ చేసుకుంటూ ఉండండి. శనివారం రోజు శనిదేవునికి నువ్వుల నూనెతోటి తైలాభిషేకం చేసి నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి. తద్వారా శనిదేవుని అనుగ్రహం కలిగి మీరు చేసే పనుల్లో అంతా శుభమే జరుగుతుంది. ఎవ్వర్నీ కూడా గుడ్డిగా నమ్మద్దు. ఎదుటివారి యొక్క గొడవల్లో కానీ, లేదంటే ముఖ్యమైన విషయాలలో కానీ తల అస్సలు దూర్చొద్దు. అలాగే పి అనే వ్యక్తితోటి కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.